నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన ధర్మ సందేహాలను ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. ఉమా విజయవాడ నుంచి రాస్తున్నారు. దేవాలయాన్ని ఎలా ఉంచాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిజంగా ఆగమశాస్త్రం చెప్పిన ప్రకారం చదువుకుంటే, దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆలయం ప్రశాంతంగా ఉండాలి. మనం ఏవో బాధలతో, ఆలోచనలతో, బుద్ధి నిండుగా ఏవో ఊహలతో అక్కడికి వెడతాం. నిజాన్ని నిజంగా అనుకుందాం. ఒక్కసారి ఆలయానికి వెళ్ళేసరికి పెద్దగా పాటలన్నీ వేసేస్తూ, అందులో కొత్త కాలపు సినిమాలో పాటలో మరోటో వేస్తూ, ఆ పాటల్లో వాళ్ళు చేసిన నృత్యాలు అవి ఇవి అన్నీ వినిపిస్తూ, మనం ఆలయంలోనికి వెళితే ఆ ధ్వనుల రణగుణ ధ్వనులతో మన బుద్ధి నిండుగా ఉన్నటువంటి రణగుణ ధ్వనులకి ఇవి కలిసి ప్రశాంతత లభిస్తుందా? ఒక క్షణం నిజాన్ని నిజంగా ఆలోచిద్దాం. ఓ చక్కటి ఆలయం ఉంది, ఏ విధమైన ధ్వని లేదు, పక్కన చిన్న పుష్కరిణి లాంటి ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో స్నానం చేసి ప్రశాంతంగా దైవం దగ్గరికి వెళ్ళి మన మనసుని తెరిచి ఆ లోపల పరమేశ్వరుడు ఉన్నట్టుగా భావించి అలా ఆయనకి నమస్కరిస్తూ ఆయన గురించినటువంటి శ్లోకాన్నో, స్తోత్రాన్నో, మంత్రాన్నో మనం కానీ మనలో చదువుకుంటూ ఉంటే మన లోపల దేవాలయం ఉన్నట్టుంటుంది. అక్కడ కనిపించే దేవుడు ఆలయంలో ఉండి అది దేవాలయం అన్నట్టు అవుతుంది. అలా కాకుండా ఆలయంలోకి వెళ్ళినప్పుడు కూడా పాటల ధ్వని వినిపిస్తూ, ఇంకా ఇతరమైన ధ్వనులు వినిపిస్తూ, అన్నీ వినిపిస్తే, ఉదాహరణకు శివాలయానికి మనం వెళ్ళినప్పుడు శివుడికి సంబంధించేటువంటి మంత్రాలని మనం ఏదో రుద్రాధ్యాయాన్ని చదువుకుందాం అనుకున్నప్పుడు ఇవి ఇటుపక్క నుంచి అవి అటుపక్క నుంచి చెవిల్లోకి పడుతూ ఉంటే మనం అనుకున్నటువంటి మంత్రాల కవిళ్ళు తప్పిపోవు. కవిళ్ళు అంటే వరసలు తప్పిపోవు. బాబా దేవుడి దగ్గరికి వెళ్ళాం కానీ అసలు చెప్పుకోలేకపోయాం, అసలు ఆ మంత్రాన్ని చదవలేకపోయాం అని అనిపిస్తుంది. అంచేత ఆలయం లోపల సంపూర్ణమైనటువంటి ప్రశాంతత పాటింపబడాలి, అందులో అనుమానం లేదు. అప్పుడు ఎవరెవరికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని స్పష్టంగా ఉపాసించుకోగలరు పరమేశ్వరుని యొక్క సన్నిధానంలో. ఒకటి. రెండు, కాస్త కోపం వచ్చినా సరే ఉన్నమాటను ఉన్నట్టుగా అనుకుందాం. ఓ మహాశివరాత్రి వచ్చింది, ఇంకో పర్వదినం వచ్చింది. ఈ అగరొత్తులు తీసినటువంటి మొత్తం అలా విసిరేయడం, ఈ అరటిపళ్ళ ఇలా తీసేయడం, పడేయడం, కొబ్బరికాయలు అలా కొట్టేయడం. ఆ శివునికి ప్రాణపట్ట ఉంటుందంటే అమ్మవారి యొక్క స్థానం అది. అక్కడే పెట్టి, అమ్మా నీ భుజం మీద పెడుతున్నాను, మొయ్, ఇదిగో నీకు నివేదన సమర్పిస్తున్నాను, ఎబ్బెట్టుగా ఉంటుంది. అది ప్రత్యేకమైనటువంటి ఒక బల్లను ఏర్పాటు చేసి దాని మీద చేయాలి తప్ప ఎవరినో మనం ఆక్షేపించడం లేదు, నిందించడం లేదు, వాళ్ళు అపచారం చేస్తున్నారని వేలు పెట్టి చూపించడం లేదు. ఆ చేసే విధానం, ఇప్పుడు అర్చకులు ఉంటారు, అర్చకులు అలా చేయరు. అర్చకుల కింద తాత్కాలికంగా 2 రోజులకి ప్రత్యేకంగా పరిచారకులను కొందరు తెచ్చుకుంటారు సహాయం చేయడం కోసమని. వాళ్ళు చేస్తుంటారు ఇట్లాంటి పనులు. వాళ్ళకి ముందే చెప్పాలి. ఓ బల్ల పెట్టుకుని ఆ బల్ల మీద మామూలుగా ఓ వస్త్రాన్ని వేసేసి ఈ కొబ్బరికాయలు, అరటిపళ్ళు అవి పెట్టి అలా నివేదన చేసి వీటిని మళ్ళీ వచ్చేటటువంటి భక్తుడికి కనిపించకుండా ఉండేలాగా ఆ తలుపు వెనకాల ఎక్కడో ఏర్పాటు చేసుకోవడం మంచిది తప్ప ఇదే ప్రాణపట్టం మీద వస్తువులన్నీ పెట్టేసి ఆ ప్రాణపట్టాన్ని ఒక వస్తువులు ఉంచేటటువంటి ఒక బల్లలాగా వాడేస్తే
అమ్మవారికి అపచారం చేసినట్టే నిజంగా. అవునా కాదా ఒక్కసారి ఎవరి మటుకు వాళ్ళలో ఆలోచిద్దాం. అనుకోకూడదేమో కానీ శివలింగానికి ఎక్కడో చిన్న కన్న ఉంటే అందులో అగరత్తుల్ని గుచ్చినటువంటి విధానాన్ని ఒక చోట ప్రత్యేకంగా వార్తాపత్రికలు ప్రచురించాయి అంటే మనని మనం ఎంత తక్కువ చేసుకుంటున్నాం హైందవ ధర్మాన్ని. అంచేత ఆలోచించుకుని మనం చేసేది భక్తులకి అపచారంగా అనిపిస్తుందా ఉపచారంగా అనిపిస్తుందా చూసుకోవాలి. దేవాలయంలోకి వెళ్ళగానే ఆ దేవ గర్భాలయంలో ఏ వస్తువు కనిపించకూడదు. కొందరు దేవుడికి సంబంధించిన అరలన్నీ అంటే ఈ ఆభరణాలన్నీ ఏర్పాటు చేసే అరలుండే బీరువాని అక్కడే పెట్టి ఫలాని వారి ధర్మం ఈరోజు ఇచ్చారు, వీరి వ్యాపారాన్ని చేస్తుంటారు అనేవి కనిపించేలా పెడతారు. ఆ దేవుడికి ఉండేటటువంటి పవిత్రతని ఇవ్వవలసిన తనం కాస్త వీటి వల్ల పోతూ ఉంటుంది. ఎవడైనా సరే చదవకుండా ఎందుకుంటాడు అదంతా. అలాగే దేవుడికి సంబంధించిన ఇంకా వస్తువులన్నీ కూడా అక్కడ కనిపిస్తూ దేవ గర్భ ఆలయంలో అది మాత్రమే అంటే దేవునికి సంబంధించిన లింగాకారం ప్రాణపట్టం మాత్రమే కనిపించకుండా ఇతరమైనటువంటి వస్తువులన్నీ పెడితే సామానుల గదిలా అనిపిస్తే కొద్ది ఇబ్బందిగా ఉంటుంది భక్తుడికి మనసులో. యువతలకు వచ్చిన తర్వాత వాడైతే నోటితో స్పష్టంగా అనేస్తాడు, ఇంకోటి మాత్రం లోపల అనుకుంటాడు అయ్యో ఏం అపచారం జరుగుతుందో అని. భయపడ్డవాడు మాత్రం మనసులో అనుకుని లేకుండా ఉంటే బాగుండు అనుకుంటాడు, పైకి అనడానికి ధైర్యం చేయడు. ఇది నిజం. ఇక 2 అంతరాలయంలో కూడా ఒక్కొక్కసారి పెద్దగా ఈ మైకుల్ని పెట్టి వినిపించే విధానం కొన్ని ఆలయాల్లో కనిపిస్తుంది. అప్పుడు చదువుకునేటటువంటి వాడు ఏదో బ్రహ్మమురారీశ్వరార్చిత లింగం అతని స్థాయిలో ఆ శ్లోకం వచ్చు. చదువుకుంటున్నప్పుడు ఈ మోత వస్తూ ఉంటే అది ఇది చదవలేడు, తాను అనుకున్నది పఠించుకోలేడు భగవంతుడి ముందు. ఇది ఒకటి. ఇక భక్తులు కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత పీచు తీసేసి ఎక్కడ తనకి తోస్తే అక్కడ విసిరేసేవాళ్ళు. పెంకులు ఎక్కడికక్కడ యువతలకు వచ్చిన తర్వాత తినేసేసి పెంకులు అలా పడేసి ఇది మాకేం అక్కర్లా భగవంతుడే తుడుచుకుంటాడు అన్నట్టుగా అలా వేసేసేవాళ్ళు. అరటిపళ్ళ తొక్కలు పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా తీస్తే వాటిని సర్దకుండా ఉంచేవాళ్ళు. ఎన్ని ఆలయాలు ఎన్ని ఏర్పాట్లు చేసినా చేస్తున్నారా లేదా. అంచేత ప్రతి భక్తుడు ఏం చేయాలంటే తాను ప్రదక్షిణం చేసేటటువంటి మార్గంలో కొబ్బరి పీచులు కానీ పెంకులు కానీ తొక్కలు కానీ అరటి తొక్కలు కానీ ఇతరమైనటువంటివి ఏవైనా కానీ ముఖ్యంగా ఈ మధ్య ఈ ప్లాస్టిక్ వాటిల్లో పట్టుకుపోతున్నారు. ప్రసాదాలని వస్తుంది, ఆ ప్రసాదం తినేయడం ప్లాస్టిక్ ఇక్కడ పడేయడం. అది ఆ సంచి మీద కానీ కాలు వేసేసి పడితే తల పగిలిపోతే ప్రాణాపాయకరమైనటువంటి విధానం అది. అటువంటివి ఏవైనా ఉంటే సిగ్గుపడకుండా ఖచ్చితంగా అక్కడ బుట్టలో వేసేలా ఏర్పాటు చేస్తే ఎంత ఆనందపడతాడో పరమేశ్వరుడు. ఇవి చేయడానికి నేను ఈ హోదా కలిగిన వాడిని నేల మీద పడించి తీస్తాను అనుకోకూడదు. చేయి. నువ్వు ఏ సేవ చేసినా గుళ్ళో ఉండేది ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్ర సమాధి స్థితి. ఎంత స్పష్టంగా చెప్పాడో. ప్రతి పని గుళ్ళో చేసినంతా కూడా నీకు చేరుతుందయ్యా. ఆలయాన్ని పరిశుభ్రంగా కానిచ్చినట్టయితే పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా వస్తుంది. పూజా తే విషయోపభోగ రచన నిద్ర సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిర. నువ్వు స్తోత్రం చదవక్కర్లా. భగవంతుడి గురించి ఆ రోజు ఆ ఉపన్యాసంలో ఈ మంచి మాటలు విన్నానే అని చెప్పి నువ్వు స్నేహితురాలతో చెప్పినా సర్వాగిర స్తోత్రాణి. అక్కడ సంస్కృత శ్లోకంలో ఉన్నదే నువ్వు వచనంలో చెప్తున్నావు, అది కూడా స్తోత్రమే. పరమేశ్వరుడికి స్తుతించిన మాటే. యద్ యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. ఏది చేసినా అది నీకే చెందుతుంది. అంటే మనం అపవిత్రతని కలగ చేసినా అశుభ్రతని ఏర్పాటు చేసినా నోటికి వచ్చినట్టు మాట్లాడినా ఆ దేవస్థానంలో ఉండేటటువంటి ఏవేవో అనవసరమైనటువంటి పనుల గురించి మనం ప్రస్తావించినా అదంతా కూడా శంకరుడికే చేరుతుంది. కాబట్టి పరమేశ్వరుడి విషయంలో భక్తి శ్రద్ధలతో ఉంటూ ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే మనసు పరిశుభ్రంగా ఉంటుంది. ఈ ఆలయానికి పదే రావాలి అని అనిపిస్తుంది. సహజంగా గుళ్ళో కడగలే ఠాంగమని కొట్టేస్తుంటాడు.
పూర్వపు రోజుల్లో గంటలు ఎలా ఉండేవి అంటే, గంట ఉన్న తర్వాత లోపల ప్రత్యేకమైన చెక్క గంటని కొట్టేందుకు వీలుగా ఉండేది. అంటే పైన గంట మాత్రం కంచుది ఉండేది, లోపల మాత్రం చెక్కది ఉండేది ఒక కాడ. ఆ చెక్కతో కానీ ఈ కంచుని కొడితే ఓం అని ఓంకార ధ్వని వినిపించేది. ఇప్పుడు ఈ కంచు గంటలు పోయి ఈ ఇత్తడి గంటలు ఇవి వచ్చేసిన తర్వాత కొట్టగానే చెవి ఠాంగమని అంటూ ఉంటుంది. దాంట్లో ఈ ఓంకార ధ్వని వినిపించడం కుదరదు. కాబట్టి భగవంతుడి ఆలయంలో ఓంకార ధ్వని అనురణనం అంటే మోగించిన తర్వాత అదే ధ్వని వినిపించేలా చేయడం కొంతవరకు మంచిది. మనకి మామూలుగా ఏ తిరుపతి కానీ కాళహస్తి కానీ శ్రీశైలం కానీ వెళ్ళినట్టయితే ఆ పైన గంట కొట్టి కొడుతూ ఉండు అని అనరు వాళ్ళు. ఎందుకని? ఆ ధ్వని ఓంకార రూపంగా ఉండేటటువంటి విధంగా ఏర్పాటు చేయబడ్డ గంట ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వినియోగించాలని చెప్తూ చేస్తారు. కాబట్టి మనం స్తోత్రాన్నో శ్లోకాన్నో మంత్రాన్నో చదువుకునేటటువంటి దశలో ఓంకార ధ్వని వినిపిస్తే అది ప్రతిబంధకం కాదు. అలా కాకుండా ఏదో ఒక పాటో మరోటో కానీ చేసినట్టయితే అది ఇబ్బంది కలిగచేసి తీరుతుంది. ఇలా ఆలయాన్ని ఉంచుకుంటే చాలా మంచిది. అన్నిటికీ మించి ఆ దేవుడి దగ్గరే కొబ్బరికాయని కొట్టేయడం, అక్కడ నీళ్లు కొబ్బరికాయ నీళ్ళు అన్నీ పోయడం. మంత్ర విధి ఏం చెప్పిందంటే, నువ్వు ఏ విధమైన అభిషేకాన్ని చేసినా వెంటనే స్వచ్ఛ జల ఉదకం అంటే మామూలు స్వచ్ఛమైనటువంటి నీళ్ళతో అభిషేకం చేయాలి. కొబ్బరికాయ నీళ్ళతో అభిషేకం చేసావు, వెంటనే మళ్ళీ ఫలరసాలు, వెంటనే మళ్ళీ నవధాన్య జలం అలా కాదు. కొబ్బరికాయ నీళ్ళతో అభిషేకాన్ని చేశాక వెంటనే మంచినీళ్ళతో మళ్ళీ ఒకసారి కడిగేయాలి. మళ్ళీ ఫలరసాలతో చేస్తే మళ్ళీ మంచినీళ్ళతో, మళ్ళీ నవధాన్య జలం పోస్తే మళ్ళీ మంచినీళ్ళతో. అప్పుడు శివలింగం కానీ మరో విగ్రహం కానీ మరో దేవ విగ్రహం కానీ అరిగిపోవడం అంటూ ఉండదు. దాని ప్రభావం దాని మీద చూపించదు. అలా కాకుండా కానీ చేసినట్టయితే నిశ్చయంగా ఆ విగ్రహానికి అరుగుదల ఏర్పడుతుంది. దాని మీద ఒక వెండి తొడుగో బంగారపు తొడుగో వేసేస్తే మనం పోసేటటువంటి జలం శివలింగం మీద పోసినటువంటి ఆ సంపూర్ణత ఇది మనకు కలుగకపోతుంది. అలా కలుగకుండా చేసుకునేది కూడా మనమే అవుతున్నాం ఒక నిమిషం ఆలోచించినట్టు చూస్తే. కాబట్టి స్వచ్ఛ జలంతో ఎప్పటికప్పుడు అభిషేకింపబడేలా చూసుకోవాలి. ఇలా ఈ దృష్టితో ఆలోచిస్తే ఎలా ఆలయాన్ని ఉంచుకోవాలో మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్యామల రాస్తున్నారు. వ్యసన పరులతో మూర్ఖులతో వాదోపవాదాలు చేయకూడదు అంటారు, ఎందుకని? స్త్రీ ద్యూత మృగయా మధ్య వాక్పారుష్య ఉగ్రదండనా అర్థసందూషణం చేతి రాజ్ఞాం వ్యసన సప్తకం. స్త్రీ భార్య కాకుండా వేరొక స్త్రీతో ప్రత్యేకమైన పరిచయం. ద్యూత జూదం అంటాం, మృగయా వేటాడడం, మద్యపానం, వాక్పారుష్య చాలా గొప్ప మాట ఇది. ఒక్కొక్కడు నోరు కానీ తెరిస్తే బాణాలు విడిచినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తుంటాడు. వాక్పారుష్య చెప్పేటటువంటి మాటని నిదానంగా చెప్పచ్చు, చెప్పేటటువంటి మాట మెత్తగా ఉండి ఎదుటివాడికి గట్టిగా అర్థమయ్యేలా చెప్పచ్చు. అలా కాకుండా వాక్ పారుష్య నోటిని పారేసుకోవడం ఉంటారు చూడు, అట్లా మాట్లాడడం అది కూడా వ్యసనం కింద భాగమే అన్నారు. ఒక్కొక్కడు మామూలు చిన్న విషయాన్ని కూడా చాలా పెద్ద స్థాయిలో చెప్తాడు, దాంతో ఖచ్చితంగా వీడి మాటని వినకూడదు అనే అభిప్రాయం ఎదుటివాడికి కలుగుతుంది. చెప్పే మాటని నిదానంగా చెప్పే భాషలో కానీ చెప్పినట్టయితే అరే మనం తప్పు చేశాం అని మామూలుగా అనిపిస్తుంది. ఇది ఉదాహరణకి ఏదో కొబ్బరి పెంక్ ఏదో నేల మీద పడింది అనుకోండి, ఏంటి ఎలా పడేస్తావా, కళ్ళేవా ఆ మాత్రం తెలియ అనడానికంటే నాయన ఇది ఎవరికైనా గుచ్చుకుంటుంది నువ్వు పక్కన పెట్టడానికి దీనికి దానికి తేడా ఏమిటి? కొద్దిగా మాట్లాడేతనాన్ని బట్టి ఎదుటివాడిని అనుకూలుని చేసుకోవచ్చు, ప్రతికూలుని చేసుకోవచ్చు, తన్నులు తినే పరిస్థితిని కూడా తెచ్చుకోవచ్చు. వాక్పారుష్య నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఉగ్రదండనా చిన్న తప్పు చేసిన వాడికి పెద్ద తప్పుకి సంబంధించిన శిక్ష విధించడం, అర్థసందూషణం చేతి వీటిలో వ్యసనాల్లో ఇంకోటి ఏంటంటే అర్థసందూషణం, విపరీతంగా ఖర్చు అర్థం లేకుండా ఖర్చు పెట్టడం. కొంతమందికి ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది, అదేదో గొప్ప లక్షణం అని అనుకుంటారు, తర్వాత తలకిందులు అవుతుంది జీవితం, అప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు. అర్థసందూషణం అది కూడా సరికాదు. చాలామంది ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు
ఏమాత్రం పెద్ద ఆదాయం లేనటువంటి వాళ్ళు పెళ్ళికి 2 వీడియోలు పెడుతూ ఉంటారు. ఓ ఏం చేశారని అనుకోవాలి, కానీ తర్వాత అప్పుకు వాడు వచ్చి వీధిలో నిలబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎంత బాధ. అలాగే ఏదో తన స్థాయిలో చేసుకోవాల్సిన దానికి మించి చేసుకోవడం ఎంత అర్థ సందూషణం. ఈ 7టిని వ్యసన సప్తకం, 7 విధాలైన వ్యసనాల సమూహము అని చెప్పారు. ఇటువంటి వ్యసన పరుల దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా వాదాన్ని కానీ చేసినట్టయితే వాడు ఆ వ్యసనానికి సంబంధించిన బుద్ధితో ఉన్నాడు కాబట్టి ఎంత మటుకు రాజీకి రాడు. వాడు చేసేది నిజమంటాడు, ఖచ్చితంగా మనతో తిరగబడతాడు. తప్పు చేసేమిటని మనం సూచించినట్లయితే వాడు దానికి ప్రతికూలుడై ఇంకోటి ఏదైనా చేస్తాడు తప్ప వాడిని తోవకి మార్చడం అనేది మన వల్ల అయ్యే పని కాదు. వాడి వల్ల వాడు మాత్రమే మారాలి, ఇంకోటి ఏం కాదు. అలాగే మూర్ఖుడితో కూడా వాదోపవాదాలు ప్రయోజనం లేదు. మొత్తం పురాణాల్లో మహామూర్ఖులు 2 కనిపిస్తారు. ద్వావిమౌ పురుషౌ మూర్ఖౌ దుర్యోధన దశ ఆననౌ. దుర్యోధనుడు ఒక మూర్ఖుడు, దశ ఆనన 10 తలలున్న రావణాసురుడు. గోగ్రహం వనభంగం చ దృష్ట్వా యుద్ధం పునః పునః. ఉత్తర గోగ్రహణం జరిగింది. ఒక్క అర్జునుడు కౌరవులు మొత్తానికి సమాధానం చెప్పాడు పేడి రూపంలో ఉండి. కర్ణుడు కూడా ఉన్నాడు వీళ్ళ పక్షంలో. ఒక్క అర్జునుడి దెబ్బకి తట్టుకోలేక మొత్తం కౌరవులందరూ పరిగెత్తుకొచ్చేశారు. రేపటి రోజున ఇంకెవరు వస్తారు? అర్జునుడికి మిగిలినటువంటి 4 తమ్ముళ్ళు అన్నలు వస్తారు. ఇది కాక మహాసైన్యం వస్తుంది. ఈ ఒక్క అర్జునుడి దెబ్బకి తట్టుకోలేక పారిపోయిన దుర్యోధనాదులందరూ ఏమనుకోవాలి? ఒరే ఒక్క అర్జునుడి దెబ్బకి తట్టుకోలేకపోయాం, ఇంకా 4, ఆ 4తో పాటు మహాసైన్యము వస్తే మనం ఏం చేయగలుగుతాం? విరాటుడు అలాగే అటు ద్రౌపదుడు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వస్తే మనం ఏం చేయగలం? కాబట్టి తోక ముడుచుకోవడం బాగుంటుంది అని అనుకోవాలి, కానీ యుద్ధం చేద్దామన్నాడు. అది మూర్ఖత్వం. అంచేత దుర్యోధనుడు మొదటి మూర్ఖుడు. 2 దశ ఆనన్న రావణాసుడు. ఒక్క వానర రూపంలో వచ్చినటువంటి ఆంజనేయుడు కోట్ల రాక్షసుల్ని మొత్తం చంపేస్తే, ఒక్కొక్కడి చేతిలో 21 ఆయుధాల చొప్పున ఉన్నటువంటి కోట్ల రాక్షసులు చస్తే, కేవలం గోళ్ళు దంష్టలు కోరలు మాత్రమే ఆయుధాలుగా కలిగిన ఆంజనేయుడి దెబ్బకి ఇన్ని కోట్ల జనంతో పాటు రావణాసుని పుత్రులైనటువంటి అక్షుడు పోయాడు. అలాగే ప్రహస్తుడు వాళ్ళ వంతులందరూ పోయారు. ఇంతమంది కూడా చచ్చారని తెలిసి కూడా ఏమైనా సరే యుద్ధమే చేస్తాడు. ఈ ఆంజనేయునికి సహాయంగా రాముడు లక్ష్మణుడు మహాసైన్యం కావలసినంత రేపు వస్తే ఎలా యుద్ధం చేద్దాం అనుకున్నాడు. అంచేత గోగ్రహం వనభంగం చ అశోకవనాన్ని భంగం చేసి ఇంతమంది రాక్షసుని చంపినా కూడా నేనే గెలుస్తానని వెళ్ళాడే రావణాసుడు. వాడొక మూర్ఖుడు. ఏదో పురాణాల్లో అలా ఉంటారండి, లోకంలో ఎక్కడ మూర్ఖులు లేరు అని అనుకోకూడదు. ఉదయా నీకు ఆ పని ఎందుకయ్యా, నీకు ఈ రాజకీయం ఎందుకయ్యా, నీకు ఈ చదువు ఎందుకయ్యా, నీకు ఆ పని ఎందుకయ్యా, నీకు ఆ ఫ్యాక్టరీ ఎందుకయ్యా అని భార్య ముత్తుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బంది పడ్డాడో అక్కడే ఒకటి చేస్తూ ఉంటాడు. ఇంత నష్టపోయా కూడా మళ్ళీ అది ఎందుకు ఇంకోటి ఏదో చెయ్యి అని అంటే ఆ వృత్తిని వ్యాపారాన్ని తాను చేసేదాన్ని మానకుండా ఒక్కొక్కటి చేస్తూ ఉంటాడే. మళ్ళీ అలా ఒకసారి నష్టం వచ్చినప్పుడు మళ్ళీ అదే పని చేస్తుంటాడు. వాడు నిజమైన మూర్ఖుడు. అంచేత వ్యసనపరులకి మూర్ఖులకి ఏమీ చెప్పలేం. చివరిగా ఓ మాట చెప్దాం. విష్ణు శర్మ పంచతంత్రం అనేటటువంటి అమోఘమైన గ్రంథాన్ని రాశాడు. అందులో మిణుగురు పురుగులు ఉంటాయి. అవన్నీ అలా 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 ఎగురుతున్నప్పుడు మంట మండినట్టుగా ఉంటాయి. అవన్నీ కూడా ఎగురుతూ ఉంటే కోతులన్నీ అక్కడ కూర్చొని ఆహా ఎంత బాగుంది, ఎంత వేడిగా ఉంది, ఎంత చలి కాచుకుంటున్నాం మేము, మంచి మంచు మంచి చలి ఉంది కాబట్టి మంచు చలిలో మేము చలి కాచుకుంటున్నాం, ఈ మిణుగురు పురుగులందరూ ఎగురుతూ ఉంటే మాకు వేడిగా ఉందన్నాయి. నిజంగా మిణుగురు పురుగులు ఎగురుతూ ఉంటే వేడి వస్తుందా? ఆ వేడి చలిని కాచుకునేంతగా ఉంటుందా? ఇవి కోతులు, అవి మిణుగురు పురుగులు. వీటి చంచల లక్షణానికి వీటి బుద్ధి తక్కువతనానికి సరిపోయింది. అక్కడికి వెళ్ళి ఒక కాకింది, బుద్ధుందా, మీకు బుద్ధుందా, ఆడికి బుద్ధుందా, కోతులు ఏమిటి, చలి కాచుకోవడం ఏమిటి, మిడుగురు పురుగులు ఏమిటి, అవి అగ్గిని తగిలించడం ఏమిటి, వేడి రావడం ఏమిటి అనగానే మేము ఇంత గొప్పగా చక్కగా చలి కాచుకుంటుంటే నువ్వు ఇలా మాట్లాడతావా అని చెప్పి వెంటనే కోతులన్నీ కూడా కాకి మీద పడి రెక్కలు విరిచేసి ముక్కు ఇలా తిప్పేసి మొత్తం గంతు పిసికి చంపేశాయి. చేత మూర్ఖుడు ఎవడైనా అట్లా చేస్తున్నటువంటి సందర్భంలో
చాలా మంచి పని చేస్తున్నామని చెప్పి ప్రశంసించను వద్దు, తప్పు చేస్తున్నామని అనను వద్దు. వాడు కానీ వచ్చి మీ సహాయం, మీరు ఏదైనా సలహా సూచన ఇవ్వండి అన్నప్పుడు మంచిదే, మీరు చేసిన దానికంటే గొప్పది ఏమిటని అనాలే తప్ప వ్యతిరేకించడం సరికాదు. కాబట్టి మూర్ఖుడితోటి, ఇందాక అనుకున్నటువంటి వ్యసనపురితోటి వాదము వివాదము వద్దు. వివాదస్య వివాహస్య సమయోరేవ శోభతే. వివాదం కానీ వివాహం కానీ అంటే వియ్యాన్ని అందుకోవడం కానీ సములైన వాళ్ళతో చేయాలి తప్ప లేని పక్షంలో ఇబ్బంది. మరి ఉత్తరం చూద్దామండి. సుమతి వైజాగ్ నుంచి రాస్తున్నారు. పురాణాలు కానీ పుస్తకాలు కానీ ఏవైనా దానం చేస్తే విద్యావేత్తలు అవుతారంటారు, నిజమేనా? ప్రాచీనులు ఒకందుకు ఒక విషయాన్ని చెప్తే దాన్ని ఇంకోలా మనం అర్థం చేసుకుంటాం. పురాణాలని దానం చేస్తే విద్యావంతులు అవుతారు కాబట్టి మా వాడి పేరు మీద అష్టాదశ పురాణాలని ఓ పండితుడిని పిలిచి దానం చేసేద్దాం, అమ్మయ్య మా వాడికి చదువు వచ్చేస్తుంది. ఇది ఆలోచన లోకంలో. అది సరికాదు. సహజంగా మనం ఇదికప్పుడు వేసంకాలం వచ్చింది, చక్కగా ఆవకాయ పెట్టుకుంటాం, మంచి రుచికరంగా వచ్చింది. రెండవ సుబ్బమ్మ గారు రండి ఇదిగో మీకు కూడా ఇస్తున్నాను అని చెప్పిస్తాం. అంటే ఏంటి, మనం దాని రుచిని అనుభవించి బాగుంది అని మనకు అనిపించింది కాబట్టి ఈ రుచిని మీరు కూడా స్వీకరించండి బాగుంది అని చెప్పి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు కూడా వాళ్ళకి బాగా ఏదో ఇంకోటి పెట్టుకున్న తర్వాత అది మనకి పంపిస్తారు. అంటే ఏంటి, దాని రుచి ఆనందాన్ని మనం అనుభవించి ఇది నేను ఒక్కడే కాకుండా ఇంకోళ్ళకు కూడా పంచి వాళ్ళు ఆనందపడుతూ ఉంటే ఆ ఆనందాన్ని అనుభవిద్దామనే ఉద్దేశంతో కదా మనం ఏదైనా చేస్తామని. దానం కావచ్చు, ఇవ్వడం కావచ్చు. పురాణాలని దానం చేయడం అంటే అమాంతంగా మనకు అవకాశం ఉంది కదా అని 18, 16, 14 టక్కున ఒకసారి వారి ఇంటికి పంపించవలను అని రాసేయడం కాదు. ఆ పురాణాలని చదివి ఎంత బాగా రాశారు. ఈ పురాణాన్ని బ్రహ్మాండ పురాణం ఎంత బాగుంది, వామన పురాణం ఎంత బాగుంది, అగ్ని పురాణం, విష్ణు పురాణం అయితే చెప్పక్కర్లేదు. ఇలా అనుకుని ఆ ఆనందాన్ని అనిపించి నేను ఈ పుస్తకాలు చదివానయ్యా, ఇలాంటిదే ఇదిగో పుస్తకాలను నీకు బహుకరిస్తున్నాను, నువ్వు కూడా చదువు అని చెప్పి ఇవ్వడం ఏదైతే ఉందో అది పురాణాలని దానం చేయడం అవుతుంది తప్ప నేరుగా మీరు వారికి పంపించవలను అని చెప్పి పంపించడం ఏదైతే ఉందో మనకి దాని రుచి తెలియనప్పుడు అది దానం కింద లెక్కింపబడదు. మరైతే అందరూ అన్నీ తెలుసుకునే దానం చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది. నేను ఈ గ్రంథాన్ని చదివాను, ఇది నాకు చాలా ఆనందంగా అనిపించింది, అంచేత మీకు ఇస్తున్నాను అని వారికి ఇన్ని కాదు, ఒకటి పంపించు నీకు ఇష్టమైంది. ఆయన దాన్ని చదివింది లేనిది 2-3 నెలల అయిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మీరు ఇచ్చిన పుస్తకం ఎంత బాగుందండి, దాంట్లో ఫలాని ఘట్టం నాకు శరీరాన్ని గగుర్పొడిచేలా చేసిందండి అంటే అప్పుడు మన ఆనందం బాగా ఉంటుంది. ఏమండి ఆ మధ్య మీకు పుస్తకం ఇచ్చారనుకోండి కానీ అది అంటాడు వాడు. అంటే అప్పుడు మనం ఇచ్చిన దానం ఏమైనట్టు, ఇచ్చినది సద్వినియోగపడాలి. సుపాత్ర నిక్షేప నిరాకులాత్మన అంటాడు మాఘన్ శిశుపాల వధాకావ్యంలో రాసినటువంటి మహానుభావుడైన మాఘుడు. దానం చేసింది ఎలా ఉండాలంటే అవతలివాడు వినియోగించుకునేలా ఉండాలి. వినియోగించుకున్నాననే విధంగా అవతలివాడు దాంట్లో ఉన్న 1, 2 సంఘటనలో ఉండే ఆనందాన్ని మనతో పంచుకున్నా లేక ఆయనే చెప్పినా మనం అన్నప్పుడు సంతోషించి చెప్పినా అది నిజమైనటువంటి దానంగా అవుతుంది, సత్ పాత్ర దానం అవుతుంది. అలా పురాణాన్ని కానీ ఇష్టం వచ్చిన గ్రంథాన్ని కానీ ఇంకో దాన్ని కానీ ఎదుటివాడికి ఇచ్చేది సత్ పాత్ర దానము అయినప్పుడు మన పిల్లలు కూడా విద్యావంతులు అవుతారు. ఎందుకని, రే మీ నాన్న నాకు ఇట్లాంటి పుస్తకం ఇచ్చాడురా, నువ్వు కూడా దాన్ని చదవరా అని వీడికి ఊహ వచ్చినప్పుడు చెప్తారు. ఆ తండ్రి కూడా పిల్లవాడికి నేను అదిగో ఫలానాయనికి ఇచ్చానురా అని. కాబట్టి ఆ ఇయ్యబడే పుస్తకం యొక్క రుచిని గ్రహించి ఇయ్యబడేది దానం అవుతుంది. ఆ స్వీకరించేవాడికి కూడా ఆ జ్ఞానం ఉండి దాన్ని అనుసరించినట్టయితే, అవలంబించినట్టయితే, చదివినట్టయితే అది దానం అవుతుంది తప్ప ఊరికే పుస్తకాలను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పడేసేసి ఇక్కడ ఎలా వ్యర్థంగా పడున్నాయో అక్కడ అలా వ్యర్థంగా ఉంటే పుణ్యం రాదు. వాటికి బూసు పైన మట్టి పట్టడం తప్ప ఏమీ ఉండదు. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే ఇంచేత పిల్లలు విద్యావంతులు కావాలి అంటే వాటిల్లో విషయాలు చెప్పాలి తప్ప మరొకటి కాదు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ,
రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.